నమస్తే. ఈరోజు నాకు తెలిసిన 3 ఆసక్తికర అంశాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రయోజనాలు అపారమని, అది చాలా సులభంగా నేర్చుకోవచ్చని, అంతేకాకుండా దానికి తరుణోపాయాలు, సింపుల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ ఉన్నాయని, ఈ 3 విషయాలు తెలుసుకోవడం వలన నేను ఎంతో మేలు పొందాను. నేను వేరే వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను. తర్వాత నేను ఒక ఇన్స్టిట్యూటే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్లో రెగ్యులర్గా కోచింగ్ ఇస్తూ ఉన్నాను. సో జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లలు దేంట్లో కూడా ఫోకస్గా లేరని, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని, వాళ్ళు ఎలా ఎదగలుగుతారని. మనం ఒక వ్యక్తి యొక్క స్వభావం తెలుసుకుంటే, దాన్ని మనం కనుక ప్రోత్సహిస్తే అతను ఎంతో పురోగతి సాధించగలుగుతాడు. అది మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఒక వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అతను దేంట్లో రాణించగలుగుతాడు. సో అలాగే ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు. మన జాతకంలో ఏముందో తెలియదు, అండ్ ఈ మధ్యలో ఎంతో ఆందోళన, వస్తుందో రాదో తెలియదు. సో ఇలాంటి విషయాలన్నిటికీ మనకి జ్యోతిష్ శాస్త్రం సహాయం చేస్తుంది. అలాగే ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎప్పుడు వివాహం అవుతుంది, వివాహం ఎలా ఉండబోతుంది. సో ఇట్లాంటి అనేక ఆందోళనలు మనకు ఉంటూ ఉంటాయి. బిజినెస్సా, ఉద్యోగమా, దేంట్లో రాణించగలుగుతాం, పార్ట్నర్షిప్ కలిసి వస్తుందా లేదా, కోర్టు వ్యవహారాలు సెటిల్ అవుతాయా లేదా, ఇలా అనేక విషయాలు. ఇక వృద్ధాప్యానికి వస్తే ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆస్తులు ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు వాళ్ళని సతమతం చేస్తూ ఉంటాయి. సో వాటిని మనకి జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ఎంతో భరోసాతో ముందుకెళ్ళొచ్చు. సమయాన్ని, మన యొక్క వృధా ఖర్చుని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ నిర్ణయాలు మనం కనుక ఏమి ఆధారం లేకుండా తీసుకుంటే, నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మనకి అనుమానం వస్తుంది. మేబీ అలా చేసుంటే బాగుండేదేమో, ఇలా చేసుంటే బాగుండేదేమో అని మనకు అనేక అనుమానాలు రావడానికి ఆస్కారం ఉంది. కానీ మనం శాస్త్ర ఆధారంగా తీసుకుంటే మనం కనీసం విశ్వాసం ఉంటుంది, నేను సరైన మార్గంలో ఉన్నాను అని భరోసా మనకి ఇస్తుంది ఈ జ్యోతిష్ శాస్త్రం. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకు అనిపించవచ్చు, ఇది చాలా కష్టమేమో నేర్చుకోవడం అని. అవును, నిజంగానే జ్యోతిష్ శాస్త్రం అనేది అపారమైనది. కానీ ఒక సామాన్య వ్యక్తికి కావాల్సిన అవసరాలకి మనం నేర్చుకోవాలనుకుంటే అది చాలా తొందరగా, సులభంగా నేర్చుకోవచ్చు. సో నాకు ఒక మంచి గురువులు దొరకడం వలన నాకు ఆ అదృష్టం దొరికింది. అందువల్ల నేను మీకు కూడా విశ్వాసంతో చెప్పగలుగుతున్నాను. నిజంగా చెప్పాలంటే దీంట్లో ముఖ్యంగా 3 అంశాలు. ఈ 9 గ్రహాల్లో పాపగ్రహాలు ఎవరు, శుభగ్రహాలు ఎవరు, వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, వాళ్ళ దశలు ఎప్పుడు వస్తున్నాయి, ఈ విషయాలు మనం తెలుసుకుంటే 12 భావాలు ఉన్నాయి. మానవ జీవితాన్ని 12 డిపార్ట్మెంట్లుగా విభజించారు. సో ఈ 3 అంశాలను, ఈ 12 డిపార్ట్మెంట్లో మనకి చక్కగా ఉన్న డిపార్ట్మెంట్ ఏంటి, మనకి ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు, మన బలహీనతలు ఏంటి, మన స్ట్రెంగ్త్స్ ఏంటి, ఇవి చాలా చక్కగా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం జీవితాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇక అప్పుడు మనం పురోగతి సాధించడానికి చాలా సులభ మార్గం ఏర్పడుతుంది. మనకి బర్త్ టైం తెలియకపోయినా, బర్త్ డేట్ తెలియకపోయినా కానీ జాతకం మనం తెలుసుకోవచ్చు. అలాగే ఎప్పుడు పిల్లలు పుడతారు, ఎప్పుడు వివాహం, ఈ ఎప్పుడు అనే క్వశ్చన్స్ కూడా మనకు ఆన్సర్ అవుతాయి. సో ఇట్లా జ్యోతిష్ శాస్త్రం చాలా సంపూర్ణమైనది. సో ఇక తర్వాత మనకి ముఖ్యమైన విషయం, ఆసక్తికర విషయం ఏంటంటే, భవిష్యత్తు బాగోపోతే ఏముందండి తెలుసుకుని, బాధే కదా మిగిలేది అని కొంతమంది అంటూ ఉంటారు. మనకు తుఫాన్ వస్తుందని తెలిస్తే జాగ్రత్త తీసుకుంటాం, జాగ్రత్త పడతాం, తెలిస్తే మంచిదే కదండి. వర్షం వస్తుందని తెలిస్తే గొడుగు తీసుకెళ్తాం. సో అదేవిధంగా మన భవిష్యత్తులో కష్టాలు ఉన్నాయంటే ప్రిపేర్ అవుతాం. అంతేకాకుండా వాటిని తగ్గించడానికి నివారణలు కూడా ఉన్నాయి. వాటికి మనం ఎంతో ఖర్చుతో హోమాలో, శాంతిలో చేయాల్సిన అవసరం లేదు. చేసినా తప్పేమీ లేదు.
కానీ సింపుల్ హోమ్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతున్నాయి. ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దీనికి మంచి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం నేర్చుకుంటే చాలు. ఇంకా ఇంతకంటే మన జాతకాన్ని వృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంది. మనకి అదృష్ట సంఖ్యలేంటి, అదృష్ట రోజులు, రాళ్ళు, వారాలు, రంగులు ఇవన్నీ తెలుసుకోవచ్చు చాలా తక్కువ సమయంలో. ఇవి జీవితాంతం ఉపయోగపడతాయి. సో ఈ విధంగా కొంత సమయాన్ని వెచ్చించండి, ఒక హాబీలాగా నేర్చుకోండి, మీరు మేలు పొందండి, మీ మిత్రులకు కూడా మేలు చేయండి. సో మీరందరూ దీన్ని స్వీకరిస్తారని, మీరు కూడా మేలు పొందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.